హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మ చేతి అమృతం. చాలా సింపుల్గా గులాబీ పువ్వులు చేసుకోండి. నేను చెప్పినట్టు క్రిస్పీగా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ స్వీట్ గులాబీ పువ్వులు. ముందుకు ఒక బౌల్ తీసుకోండి. తర్వాత అందులో ఒక కప్పు మైదా, అలాగే ఒక కప్పు వరిపిండి, కొంచెం చిటికెడు ఉప్పు, ముప్పావు కప్పు పంచదార వేసుకోండి. మీరు స్వీట్ మరీ ఎక్కువ తినేలా అయితే ఒక కప్పు పంచదార వేసి పిండి పంచదార అంతా బాగా కలిసేలా కలుపుకోండి. తర్వాత అందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి మొత్తంని కలుపుకోండి. మరీ లూజుగాను కాకుండా కొంచెం గట్టిగా కలుపుకొని పిండిని ఒక 2 అవర్స్ నాననివ్వండి. 2 అవర్స్ తర్వాత మూత తీసి పిండిని బాగా కలుపుకోండి. పిండి కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ పోసి పిండి కన్సిస్టెన్సీ ఇలా నేను చూపించినట్టు ఉండేలాగా కలుపుకోండి. తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో గులాబీ పువ్వులు వేగడానికి సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ పోసిన ప్యాన్లోనే గులాబీ గుత్తు కూడా ఉంచి ఆయిల్ హీట్ చేయండి. గులాబీ పువ్వులు వేయాలంటే గులాబీ గుత్తు అనేది ఎప్పుడు హీట్గా ఉండాలి. అలాగే కొత్త గులాబీ గుత్తు అయితే ముందు రోజు ఇలా ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్లో గులాబీ గుత్తు ఉంచి వదిలేయండి. ఇలా చేయటం వల్ల గులాబీ పువ్వులు గుత్తు నుంచి త్వరగా వచ్చేస్తుంది. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక గులాబీ గుత్తు తీసుకుని అందులో ముందుగా కలుపుకున్న పిండిలో గులాబీ పువ్వుల గుత్తు నేను చూపించినట్టు ముంచుకుని వెంటనే ఆయిల్లో పైకి పెట్టండి. ఇలా కొంచెం గుత్తుని కదుపుతూ ఉండండి. అలా చేయటం వల్ల పిండి అనేది గులాబీ గుత్తు నుంచి విడిపోతుంది. తర్వాత గుత్తు కొంచెం కదుపుతూ ఉంచండి. లేదు అంటే ఒక చాకు తీసుకుని సైడ్స్ కొంచెం గుచ్చండి. అలా చేయటం వల్ల కూడా గులాబీ గుత్తు నుంచి పువ్వు ఊడిపోతుంది. ఇలా గులాబీ పువ్వు ఊడిపోయాక గులాబీ గుత్తు కూడా ఆయిల్లోనే ఉంచండి. ఇలా గులాబీ గుత్తు ఎప్పుడూ వేడిగానే ఉండాలి. తర్వాత గుత్తుని మళ్ళీ పిండిలో ముంచి మళ్ళీ ఆయిల్లో ఇలా ఒక్కొక్కటిగా మీకు ఎన్ని కావాలంటే అన్ని గులాబీ పువ్వులు వేసుకోండి. అంతేనండి. ఇలా చాలా సింపుల్ అండ్ ఈజీగా క్రిస్పీ గులాబీ పువ్వులు చేసుకోండి. అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.